ఓకే, ముందు అందరు ఫోన్ల కింద పెట్టండి అబ్బా. అందరు ఫోన్ల కింద పెట్టండి. ఎవరన్నా ఫోన్లో వీడియో తీస్తే ఆగా ఫోన్ నేను తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బులు కార్యకర్తల సంక్షేమ నిధిలో పెడతా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మన కుటుంబం సంబంధించిన వ్యవహారం. ఇదిగో ఆ ఫోన్ పట్టుకోబా, ఆ ఫోన్ పట్టుకో. కుటుంబానికి సంబంధించిన విషయం. అందరూ ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తే మళ్ళీ నేనేం మాడతా. ఈరోజు వస్తుంటే ఒక వింత పరిస్థితి చూసా. దారి పొడుగున పోలీసు సోదరులను చూస్తే అన్నకి చెప్పా, విజయ్ నా తమ్ముడు అవుతాడేమో, చలో అన్నందోలే, ఇంకా కుర్రోడ్లాగా ఫీలింగ్ ఉంది నాకు. సత్య నా కారులో ఉంటే చెప్పా, ఎందుకన్నా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే నక్సల్ ఏరియా అన్నారు. అరే ప్రతిపక్షంలో ఊరంతా నడిచినప్పుడు ఎప్పుడు కంపడలేదు, ఇప్పుడెందుకు కంపడుతున్నారని అడిగిన. ఈరోజు అదే కానిస్టేబుల్ గారు, అదే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు నుంచి మనకు సెల్యూట్ కొడుతున్నారంటే అది ప్రజా తీర్పు వల్ల. అది ఈరోజు మన సమాజం గొప్పతనం. కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబాయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎటుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నైనా కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఆయన. ఎవరైనా ఎవరు? అంజిరెడ్డి తాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో. ఈయనటి వెళ్తే ఆడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఎంట్రీకి వెళ్ళాడని. ఆహా, కర్ర తీసుకొస్తాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని చూసాం. బూత్ దగ్గర నిలబడితే కత్తిలతో దాడి చేశారు, రక్తం గారుతుందని నిలబడింది. చివరి ఓటు పడి ఈవీఎం లాక్ అయ్యే వరకు ఆమె వెళ్ళలేదు అక్కడ నుంచి. ఆ మంజుల గారే ఈరోజు మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇంకా తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్న కూడా ఫోటో వీడియోలు చూసిన, బాధ కలుగుతుంది. తరిమి కొట్టి నడి వీధిలో తల్లపైన కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై చేయమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు. పట్టుకురా, కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు, పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలు కలిశాడండి? ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ
జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. మనందరం మహానాడులో అన్ని విషయాలు చర్చించాం. 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. సిద్ధాంతాలు మనం మార్చట్లేదు, కానీ మారిన కాలానికి పరిగణనలో తీసుకొని మన విధానం ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగుడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఆత్మగౌరవం కాదు, తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళాలి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది మొదటి శాసనం. రెండోది యువగలం. నేను కూడా ముసలాడైపోతున్నా, 12 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఇక్కడున్న 82 బ్యాచ్ అంత పెద్దవాడిని కాదేమో కానీ నేను 2013 బ్యాచ్. యువగలం, రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి, అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మనం మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లనే మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు, పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.